ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని శబరి క్షేత్రంలో లక్షలాది మంది ఆధ్వర్యంలో శ్రీరామమూర్తి సీతమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండుగ కొనసాగింది. భద్రాచలంలో కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా సెట్టింగ్స్ వేసి అద్భుతంగా కళ్యాణం నిర్వహించారు. నెల్లూరులో శ్రీరామనవమి సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. జై శ్రీరామ్. మనం నెల్లూరు నగరంలోని శబరి క్షేత్రం వస్తున్నాము. ఈ రోజు ఇక్కడ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని లక్షల మంది తరలివచ్చి ఈ యొక్క కళ్యాణం తిలకిస్తున్నారు. ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని తిలకించడానికి నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు నుంచే కాకుండా ఇటు తిరుపతి కావచ్చు, ప్రకాశం కావచ్చు, కడప నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి శ్రీరామ అంటే ఈ యొక్క శబరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి ఈ యొక్క సీతారామ కళ్యాణాన్ని తిలకిస్తుంటారు. ఇక్కడ ఈ శబరి క్షేత్రంలో జరిగి ఈ సీతారామ కళ్యాణాన్ని తిలకిస్తే వాళ్ళ యొక్క కోరికలను తీరుతాయని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క ప్రతీతి. కాబట్టి ఇక్కడ భారీ స్థాయిలో భక్తులు వస్తారని చెప్పవచ్చు. పురాణంలో సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన మాట ఏమిటంటే ఎవరైతే ఏదైనా పొరపాటున తెలుసో తెలియక తప్పులు చేసినా, లేకపోతే ఏదైనా పాపాలు చేసినా, లేకపోతే ఇంకేదైనా ఎవరన్నా మానసికంగా కానీ ఇంకొక విధంగా బాధ పెట్టినా కానీ కేవలం శ్రీరామ అనే 3 అక్షరాలు కానీ పలికితే చాలు సర్వ పాపాలు పోయి సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితం విరాజిల్లుతుందని చెప్పి సాక్షాత్తు ఆ పరమశివుడు పురాణంలో పార్వతీదేవికి చెప్పిన మాట. అంటే శ్రీరామ అనే ఒక 3 పదాల్లో అంత అద్భుతమైన స్పర్శ ఉందని, కేవలం ఆ 3 అక్షరాలే శ్రీరామ అన్న పదము వాడితే చాలు వాళ్ళు చేసిన సర్వ పాపాలు మొత్తం ఇటు కష్టాలు నష్టాలు అన్నీ పోయి సుఖశాంతులతో ఉంటారంటే ఆ యొక్క శ్రీరామ అనే పదానికి ఎంత పౌరుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి గ్రామంలో కనీసం 100 కుటుంబాలు ఉండే గ్రామంలో కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భారతదేశంలో ప్రతి గ్రామంలో శ్రీరాముని యొక్క గుడి లేని ఊరు ఉండదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏ గుడి ఉన్నా లేకున్నా, ఏ బడి ఉన్నా లేకున్నా, ప్రతి గ్రామంలో ఒక చిన్న గ్రామంలో కూడా సీతారాముల కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది. అది అంత హిందువులకు అంత అద్భుతమైన పండగ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం శబరి క్షేత్రంలో ఉన్నాము. చూడండి, విజువల్స్ చూడండి, కొన్ని వేలాది మందిగా తరలి వచ్చారు ఈ యొక్క స్వామివారి కళ్యాణం తిలకించడానికి. భారీ స్థాయిలో వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లోని యొక్క గోవిందనామాలు ధరించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ కళ్యాణం చూడడానికి లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇప్పుడు పచ్చటి ఈ మామిడి తోరణాలు కావచ్చు, ఈ అరటి తోరణాలు కావచ్చు, చూడండి ఎంత అంగరంగ వైభవంగా డెకరేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సీతారామ కళ్యాణం జరిగే యొక్క స్టేజ్ను కూడా అద్భుతంగా అలంకరించారు. కొత్త పూలతో అలంకరించి చాలా చక్కగా డిజైన్ చేసి భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారామ కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా సాక్షాత్తు భద్రాచలంలో రామయ్యని, ఒంటిమిట్టలో రామయ్యని చూస్తే ఏ విధమైన ఆనందం అనుభూతి కలుగుతుందో అదే ఆనందం అనుభూతి కలిగే విధంగా ఇక్కడ శబరి క్షేత్రంలో సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. అటు సైడ్ ఒక గరుడ, ఇటు సైడ్ ఒక గరుడ యొక్క స్వామిని ప్రతిష్ఠించి మధ్యలో సీతారాముడు అలాగే లక్ష్మణు విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. కొన్ని వేలాది మందికి కింద కూర్చొని స్వామివారి కళ్యాణం తిరిగిస్తుంటే ఇంకో కొన్ని వేల మంది చుట్టుపక్కల చేరి నిలబడి స్వామివారి కళ్యాణం తిలకిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఈ శబరి క్షేత్రంలో ఈరోజు అద్భుతంగా కళ్యాణం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఇక్కడ స్వామివారి సేవలో ఇటు వచ్చిన భక్తులందరికీ మంచినీళ్ళు ఇస్తూ స్వామివారి సేవలు తరుస్తున్నారు కొంతమంది భక్తులు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఏమిటి ఇక్కడ స్వామివారి సేవలో మీరు తరుస్తున్నట్టున్నారు, ఏమిటి కారణం? శ్రీరాముని యొక్క గొప్పతనం అందరికీ తెలిసేలా, హిందుత్వం బాగా అభివృద్ధి చెందేలా ఇప్పుడు ఈ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. భారతదేశంలో శ్రీరాముని ఘనత బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా రాను ముందు ఇంకా బాగా అందరికీ తెలియాలి. జై శ్రీరామ్. ఈ శ్రీరామనవమి రోజు ఈ కళ్యాణం తిలకిస్తే జన్మజన్మల పుణ్యం కలిసి వస్తుందంటారు, ఏంటది? ప్రాచీన కాలం నుంచి రాముని యొక్క ఘనత కావచ్చు, రాముడు పరిపాలించిన తీరు కావచ్చు, ఆయన దేవుని పట్ల జనాల పట్ల చూపించిన తీరు కావచ్చు, చాలా అభినందనీయ అన్నమాట. ఇది రాను కొంచెం ఇంకా పురోగతి చెందేలా హిందుత్వం బాగా డెవలప్ అయ్యేలా అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఉదయం నుంచి స్వామివారి సేవలు తరిస్తున్నట్టున్నారు, అందరికి మంచినీళ్ళు ఇస్తూ మీ స్వామివారికి మీ వంతు సేవ చేస్తున్నారు, ఏంటి కారణం? శ్రీరామనవమి అనేది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం అండి. శ్రీరాముడు ఎలా పరిపాలించాడు, ఏ విధంగా పరిపాలించాడు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ తరం వాళ్ళకి ఇంకా తెలియజేయాలని చెప్పి ఉద్దేశం. శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఊరు కానీ, ఆ పట్టణం కానీ, ఆ గ్రామం కానీ చాలా చల్లగా ఉంటుంది. శ్రీరాముని 10 ఇళ్ళుండే ఊరిలో కూడా శ్రీరాముడి యొక్క ఆలయం ఉంటుంది. ఆలయంలో కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ మేము ఈ విధంగా వాటర్ సప్లై చేయడం అనేది సేవగా, మా వంతు సేవగా
మనోరంజకంగా ఉంటుందని చెప్పి భగవత్ అంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఈ విధంగా నీళ్లు ఇవ్వడం మాకు తోచిన సేవ చేయడంలో చాలా ఆనందంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఈ విశిష్టత కార్యక్రమంలో మేము ఈ విధంగా వాటర్ సప్లై చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మేడం మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం ఏమిటి? మానవ సేవే మాధవ సేవ అంతే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే లోకలే. అంటే ఈ రోజు స్వామివారి కళ్యాణి కనురా తిలకిస్తే జన్మజన్మల పాపాలను తెలుగుపై మంచి జరుగుతుందని చెప్పి అంటారు, ఏంటి కారణం ఏంటి? రాముల వారి కళ్యాణం చూస్తే చాలా జన్మ తరిస్తుంది అంతే. ఎలా ఉంది ఇక్కడ చూస్తే వేలాది మందిగా వచ్చున్నారు భక్తులు వస్తూ ఉంటే, చాలా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆనందంగా ఉంది. మన హిందువుల్లోకి కొంచెం భక్తి పెరిగింది, పర్వాలేదు. మేడం మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, స్వామివారికి సేవ చేయాలని మీకు ఎందుకు ఆ సంకల్పం వచ్చింది? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము నెల్లూరు పొదలకూరు రోడ్ నుంచి వస్తున్నాము. మొదటిసారి ఇలా సేవకు వచ్చాము, చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఏం చదువుకుంటున్నారా లేకపోతే ఏం? లేదు, ఉద్యోగం చేస్తున్నాము. అంటే స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి ఇట్లా వేలాదిగా తరలి వస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడండి? చాలా హ్యాపీగా ఉంది. ఇలానే అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఈ యొక్క శబరి క్షేత్రంలో మనం చూస్తున్నాము, కనీసం ఇక్కడ నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇబ్బందికరం అంటే భక్తులు ఆ విధంగా వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు, అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటా ఉంది. స్వామివారు సేవలో లక్షలాది మందిగా వేలాది మందిగా ఇప్పుడు మన ఇక్కడ స్వామివారి క్షేత్రంలో ఉన్నారు, ఈ శబరి క్షేత్రంలో ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క శ్రీరామనవమి పండగ నెల్లూరు జిల్లాలో ఒక పండగ వాతావరణం అయితే తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ శబరి క్షేత్రంలో లక్షలాది మందిగా తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రతి పల్లెలో కనీసం 100 ఇళ్ళు ఉన్నా 200 ఉన్నా కానీ రామాలయం లేని ఊరు ఉండదని చెప్పి మనకు తెలిసిందే. అలాంటి ఎంతో హిందువులు అత్యంత భక్తిగా కొలిచే పండగ, ఇష్టమైన పండగ, భక్తి శ్రద్ధ జరుపుకున్న పండగ శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామ అని ఒక్క 3 అక్షరాలు కానీ మనసారిగా కానీ కలిస్తే ఖచ్చితంగా కోరుకున్న ప్రతి కోరిక తీరుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్టు పురాణాల్లో కూడా మనం ఇందాక కూడా చెప్పినట్టు ఆ యొక్క మహానుభావుడు అంటే శివుడు పరమాత్ముడు, శివ పరమాత్ముడు అటు పార్వతీదేవికి చెప్పిన మాట ఒకటే, ఎవరైనా కానీ ఎలాంటి పాపాలు చేసినా, ఎవరికైనా మానసికంగా బాధ పెట్టినా, నష్టాలు వచ్చినా, ఏదైనా కానీ కష్టాలు తీరాలంటే కేవలం శ్రీరామ అనే ఒక 3 అక్షరాల పదాన్ని కానీ తెలిస్తే జన్మల పాపాలు తొలగిపోయి సుఖ శాంతులతో ఉంటారని చెప్పి సాక్షాత్ ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్టు పురాణాలు కూడా చెప్పుకున్నాయి. అంటే ఈ యొక్క శ్రీరామకి అంత పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలో అంటే నెల్లూరు జిల్లాలో ఇక్కడ మనం చూస్తే విజువల్స్లో లక్షలాది మంది తరలి వచ్చారు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి విలేజ్లో కూడా ప్రతి చోట కూడా ఈరోజు శ్రీరామనవమిని అద్భుతమైన ఒక పండగ జరుపుకుంటున్నారు. వచ్చిన ప్రతి భక్తునికి పానకం కావచ్చు, లేకపోతే స్వామివారు చేసిన ప్రసాదాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈరోజు ఈ యొక్క శబరి క్షేత్రంలో అద్భుతంగా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్. కెమెరా శ్రీలతో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని శబరి క్షేత్రం నుండి.